ఇక నేను జ్యూసర్ కొనాలి, బాగా జ్యూసులు ఇట్లా చేసిస్తే అందరు బాగా తాగుతారు. కానీ అది కూడా మళ్ళీ గ్లాసులో తీసుకొని వచ్చి తాగండి తాగండి అని ఇస్తే అప్పుడు ఎంజాయ్ చేస్తారు. కొంచెం చిటికెడు ఉప్పు వేయండి, ఇప్పుడు తాంబూలానికి మీకు వస్తుంది. నేను లాస్ట్ షాట్లో చెప్పినట్టు ఒక్క పండు వచ్చిన ఒక గ్లాస్ నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని తాగినట్టు బత్తాయితో తాగండి. చక్కెర వేసుకొని ఎంత హాయిగా ఉంటుందో. అది అలవాటు అయితే ఎప్పుడు ఆ జ్యూస్ చేసుకొని తాగాలని ఉంటుంది. బట్ చెత్త తీయడం కష్టం అవుతుంది. నేనైతే చూడండి దీంట్లో ఇట్లా గింజలన్నీ ఏర్పంచి పల్పు పడేయకుండా వాడతానండి. ఎన్ని నీళ్లు కలుపుతానో. ఇంకా అంటే మా పిల్లలకు చిక్కగా ఉండడం ఇష్టం ఉండదు, డైల్యూట్ చేసి ఇలా వాటర్ బాటిల్ కూడా వేసుకొని వెళ్తే మనము సమ్మర్లో కానీ ఎప్పుడైనా మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు దాహం ఎక్కువ వేస్తుంటుంది కదా, బాటిల్లో తీసుకొని వెళ్తే బాగా తాగొచ్చు. ట్రైన్ జర్నీలో కూడా యూజ్ అండ్ త్రో బాటిల్లో పట్టుకెళ్ళి తాగేసి పడేసేచ్చు. బయట కొనే జ్యూస్ తాగడం మానేస్తారండి. ఇంట్లో ఓన్గా జ్యూస్ చేసుకోవడం ఇట్లా అలవాటు చేసుకోవడం. మేము ఓన్లీ బత్తాయి ఇది ఆరెంజ్ అంతే.